రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. కొత్త సంవత్సరంలో నూతన ఆశయాలు లక్ష్యాలతో ప్రజలంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. నేరాలకు పురికొల్పే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు సీతక్క. డ్రగ్స్, పబ్స్, క్లబ్స్, గంజాయి వంటి వాటితో యువత నిర్వీర్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్థాల వాడకమే కారణమన్నారు. సొంత జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలకు కూడా నాశనం చేసుకునే మత్తు పదార్థాలకు, వినియోగానికి, వ్యసనాలకు కొత్త సంవత్సరం వేళ దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన సే టు నో డ్రగ్స్ కార్యక్రమంలో భాగస్వామ్యమై డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు సహకరించాలని కోరారు మంత్రి సీతక్క. రైట్, ఇక డ్రగ్స్కు దూరంగా ఉందాం, ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. సంతోషకరమైన జీవితం వేరు, అర్థవంతమైన జీవితం వేరని ఆ దిశగా యువత ప్రజలు పాటుపడాలన్నారు. ఉత్తమ కుటుంబ, సామాజిక వెలువలతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్థాల వాడకమే కారణమన్నారు మంత్రి సీతక్క. రైట్, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. కొత్త సంవత్సరంలో నూతన ఆశయాలు, లక్ష్యాలతో ప్రజలంతా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. నేరాలకు పురికొల్పే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్, పబ్స్, క్లబ్స్, గంజాయి వంటి వాటితో యువత నిర్వీర్యమవుతుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్థాల వాడకమే కారణమన్నారు. సొంత జీవితాలతో పాటు ఎదుటివారి జీవితాలు నాశనం చేసుకునే మత్తు పదార్థాలు వినియోగానికి, వ్యసనాలకు కొత్త సంవత్సరం వేళ దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన సే టు నో డ్రగ్స్ కార్యక్రమంలో భాగస్వామ్యమై డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు సహకరించాలని కోరారు. డ్రగ్స్కు దూరంగా ఉందామని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. సంతోషకరమైన జీవితం వేరు, అర్థవంతమైన జీవితం వేరని ఆ దిశగా యువత ప్రజలు పాటుపడాలన్నారు సీతక్క. ఉత్తమ కుటుంబ, సామాజిక విలువలతో జీవితంలో ముందుకు వెళ్లాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో అత్యాచారాలకు, నేరాలకు మత్తు పదార్థాల వాడకమే కారణమన్నారు మంత్రి సీతక్క. మనకుండే అటువంటి పాత అలవాట్లు, మరి వ్యసనాలు, అదే విధంగా సోమరితనం, ఇలాంటి అన్నింటిని కూడా ఈ నూతన సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా వదిలేసి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో నూతన ఆశయాలు, నూతన లక్ష్యాలతోటి మనం అడుగుడితే ఖచ్చితంగా జీవితం ఒక వెలుగులోకి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మరి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని. ఈ డ్రగ్స్, క్లబ్స్, పబ్స్, గంజాయి, మత్తు ఇదంతా కూడా యువతను, తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని, మన సమాజాన్ని మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా
కోరుతా ఉన్నాం. ఈ విధంగా మత్తులో ఉన్నప్పుడు వెహికల్ అంటే మద్యం తాగి వాహనం నడపకండి. మన ఆరోగ్యాలకు మన ప్రాణాలకు ప్రమాదం. మద్యం తాగి వెహికల్ నడిపితే డ్రైవ్ చేస్తే మన ప్రాణాలు కూడా కోల్పోతాం. ఎవరు కూడా మద్యం తాగి వెహికల్ నడపొద్దు. డ్రగ్స్ గంజాయి మహమ్మారిలో మీరు ఉండొద్దు. మన అర్థవంతమైన జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రహిత సమాజంలో మనం అందరం భాగస్వామ్యం కావాలి. తద్వారా మన కుటుంబ సంతోషం కూడా మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.